అయితే ఇప్పుడు అక్కడికి ఈ వాటర్ ట్రీటీ ఏదైతే వస్తుందో అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది మనకి. ఆ బ్రిడ్జిని ఎప్పుడు కూడా కట్టేయొద్దు, పాకిస్తాన్కి వాటర్ ఇవ్వాలి అనేది ఒక ట్రీటీ ఏమన్నమాట. పాకిస్తాన్ ప్రెసిడెంట్కి ఉన్న భారతదేశ ప్రైమ్ మినిస్టర్. అది ఆ ట్రీటీ ఇప్పుడు మీకు నాకు ఒక ట్రీటీ ఉంది. ఒక మీకు నాకు మా ఇంట్లో నుంచి వెళ్ళి మీకు నల్ల నీళ్ళు ఇస్తున్నాం, తాగే నీళ్ళు. మీరు వస్తారు, 2 బిందెలు పట్టుకుంటారు, పోతారు. రోజు మీరు మూసుకొని ఉండాలనా? రోజు నా ఇంటి మీద రాళ్ళేస్తా, నేను నీళ్ళు ఇస్తానా? అంత తెలివి లేదా? మోదీ ప్రభుత్వం ఇప్పుడు చేసింది అదే. ఓకే. సో అంటే ఒప్పందం అంటున్నారు కదా, అక్కడ ఏం ఒప్పందం జరిగింది అనేది అంటే జనాలకు తెలియాలి కాబట్టి అడుగుతున్నా. అదేమన్నా ఉందా ఒప్పందం అనేది? అదేంటండి, ఇండస్ వ్యాలీ ట్రీటీ అంటారు దాన్ని. 1960లో ఇండస్ వ్యాలీ ట్రీట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియన్ గవర్నమెంట్, నెహ్రూ గారు సైన్ చేసిన ట్రీటీ అనమాట. దాని ప్రకారంగా నదీ జలాలు ఏవైతే ఉన్నాయో హిమాలయాల నుంచి వెళ్ళి 7 నదులు ఉన్నాయి. ఆ జలాలన్నీ అక్కడికి వెళ్తాయి. అవి డొమెస్టిక్ కానీ అగ్రికల్చర్ కోసం కానీ అవి వాడుకోవడం కోసం. అసలు యాక్చువల్లీ మోర్ దెన్ 60% నదీ జలాలు ఇండస్ నుంచి అటు సైడ్ వెళ్తున్నాయి. అంటే సింధు నది నుంచి వెళ్ళేవన్నీ అటు వెళ్తున్నాయి, ఆ చిన్న చిన్న నదులన్నీ. ఆ నదుల నీళ్ళన్నీ ఒక పెద్ద ప్రవాహంగా అటు వెళ్తున్నప్పుడు వాటిని కనీసం ఏదైనా డెవలప్మెంట్కి వాడుకోవడం, అక్కడ ఏమైనా ఆనకట్టలు కట్టుకోవడం, ఆ రివర్ వాటర్ని స్టోరేజ్ చేసుకోవడం, అంటే స్వావలంబన ఆత్మనిర్భర్గా తయారవ్వాలన్న ఆలోచనే లేని ఒక దౌర్భాగ్యపు బిచ్చపు అడుక్క తినే దేశం భూమి మీద ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. ఆ నీళ్ళు ఎప్పటికి వస్తాయని కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సరే మరి వస్తాయి, అట్లాంటప్పుడు గెలుకుడు ఎందుకు? మళ్ళీ భారతదేశాన్ని వచ్చి ఇక్కడ హిందువులు ఎవరు ముస్లింలు ఎవరు ప్యాంట్లు తీసి చూసి చంపితే ఊకుంటారా?